కేఎస్ బాబు గారికి సాధిస్తాం కేఎస్ బాబు గారి ఆశయాలను సాధిస్తాం కేఎస్ బాబు గారి ఆశయాలని వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి సెక్యులరిజం వర్ధిల్లాలి సెక్యులరిజం వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత సాధిస్తాం కేఎస్ బాబు గారి ఆశయాలను అమర హై కేఎస్ బాబు గారు అమర హై కేఎస్ బాబు గారు జోహార్ కేఎస్ బాబు గారు జోహార్ కేఎస్ బాబు గారు సాధిస్తాం కేఎస్ బాబు గారి ఆశయాలని వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి సెక్యులరిజం మతోన్మాదం నశించాలి మతోన్మాదం. ముందుగా వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేఎస్ బాబు గురించి మాట్లాడాలంటే నా వయసు యాక్చువల్గా సరిపోదు. కాకపోతే ఆయన చేసిన పోరాటాలు ఎన్నో ఇక్కడున్న సీనియర్ నాయకులు కానీ అతనితో పాటు జర్నీ చేసిన తోటి స్నేహితులు కానీ ఎంతోమంది ఆయన గురించి గొప్పగా చెప్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ముందుగా కేఎస్ బాబు గురించి మాట్లాడాలనుకుంటే విద్యార్థి దశ నుంచి ఆర్ట్స్ కాలేజీలో BA పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి ఆయన పోరాటము అప్పటి నుంచే మొదలుపెట్టాడు. దాంతోపాటు అక్కడి నుంచి వర్గీకరణలో ఆయన చేసిన పాత్ర అందరికీ అనంతపురం జిల్లాకి మరి ముఖ్యంగా చాలా బాగా తెలుసు. ఈ అనంతపురం జిల్లా వరకు మాత్రం ఆయన గొప్ప నాయకుడు. అంచెలంచెలుగా విద్యార్థి దశ నుంచి అలానే ఎదిగి ఒక రాష్ట్ర అధ్యక్షుడు స్థాయి వరకు 2009లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడము, ఆయనకంటూ ఒక వర్గం ఏర్పరచుకోవడము, ఆయన చేసిన సేవ ఎంతో ఘనంగా ఎంతోమంది బీదలకు కానీ చాలా సాయం చేశాడు. సో ఆ 2009లో కూడా మన మాదిగ కులానికి సంబంధించి 24 మందికి ఎమ్మెల్యే సీట్లు రావడానికి చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే 2 MP సీట్లు కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావడానికి కీలక పాత్ర పోషించాడు. సీట్లు రావడమే కాకుండా వాళ్ళ గెలుపుకు కూడా ఆయన చాలా దాసోహపడి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మన మాదిగలకు రాజకీయ అభివృద్ధి ఉండాలని చెప్పేసి చాలా కష్టపడి వాళ్ళ విజయంలో కూడా ఆయన కృషి చాలా చేశారు. అటువంటి నాయకుడు కేవలం 44 ఏళ్లకే అతి చిన్న వయసులోనే ఆయన మనకు దూరం కావడము మన దళిత జాతికి చాలా విచారకరమైన విషయము. కానీ ఆయన భౌతికంగానే మనకు దూరమయ్యాడు. కానీ ఆయన ఆశయాలు కానీ ఆయన చూపించిన ద్రోవ కానీ ఆయన చూపించిన పోరాట పటిమ కానీ మాలాంటి యువకులకు ఇక్కడుండే అనంతపురం జిల్లాలో నాయకులకు కానీ రాష్ట్రంలో ఉన్న నాయకులకు కానీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను విన్నవించుకుంటూ ఆయనకి జన్మించడం నా పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి వందనం తెలియజేసుకుంటున్నాను. నా వందనములు. వచ్చినటువంటి అందరికీ కూడా మరి ఈ సాయంత్రం సమయంలో కేఎస్ బాబు నాకు స్వయం అన్నగారు. మరి ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధము ఉండింది చాలా ఏండ్లుగా. మరి నిజంగంటే ఆయన చాలా మంచి ఉద్యమకారుడు. నేనైతే ఇప్పటి వరకు ఈ జిల్లాలో మాత్రము అటువంటి వ్యక్తిని నేను చూడలేదు, ముందు కూడా చూస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే కన్నా వాళ్ళు సర్వెంట్స్, మనము వాళ్ళతో పని చేయించుకోవాలా అని అంత ధైర్యంగా ఈరోజు ఆయన ఏ ఆఫీస్కి పోయినా కూడా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని చాలా ధైర్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి. మరి అందరికి కూడా అతను పోతే చాలా గౌరవించేవాళ్ళు. ఈవెన్ ఆయనకి మరి రాజశేఖర్ రెడ్డి తర్వాత రాజారెడ్డితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా అంత తొందరగా పోవడం నిజంగా మన దురదృష్టకరం. ఈరోజు ఈ సాయంత్రము మరి అన్నకు నివాళులర్పించడానికి నాకు ఈ అవకాశము ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేఎస్ బాబన్న గారు మన నుంచి దూరం అయ్యి 15 సంవత్సరాలు అవుతా ఉందంటే నమ్మలేకపోతా ఉన్నాం. అన్నగారితో మాకున్నటువంటి అనుబంధం, కేఎస్ బాబు అన్నగారితో మాకున్నటువంటి సహచర్యం, అన్నగారు ఈ జిల్లాలో మాదిగ ఉద్యమం ఉవ్వెత్తున ఉద్భవించిందంటే, ఒక ఉద్యమం నిర్మాణం అయిందంటే ఇందులో కేఎస్ బాబు అన్న గారి శ్రమ, కేఎస్ బాబు అన్న గారి మేధస్సు, బాబు అన్న గారి యొక్క అన్ని రకాల సేవలు, తనకున్నటువంటి ఛాయాశక్తులన్నీ కూడా ఒడిసి
ఆ రోజు డిగ్రీ కళాశాలలో విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చి విద్యని పూర్తి చేసుకుని ఉద్యోగం వైపు పోకుండా జాతి కోసం ఉద్యోగం వైపు పోకుండా ఉద్యమం వైపు వచ్చి జాతి కోసం నిలబడినటువంటి మాదిగల ముద్దుబిడ్డ కేఎస్ బాబు అన్న గారు. మేము ఆ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి రోజులు. ఒకవైపు 94లో వీళ్ళు దండోరా ఉద్యమంలో చాలా సీరియస్గా ఒక ఉధృతంగా ఒక వేగవంతంగా వస్తున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో మేము వామపక్ష విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళం. మేము వామపక్ష విద్యార్థుల్లో ఉన్నటువంటి మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి వామపక్షాలలో అన్ని రాజకీయ పార్టీలలో కూడా కులం ఉంది నాయన, మన కులానికి సరైన గుర్తింపు లేదు, మన కులానికి కావాల్సిన ఉద్యమం ఈ రోజు వచ్చింది, మన జెండా దండోరా జెండా వచ్చింది, మనకి గుర్తింపు ఇస్తుంది, మనకి గుర్తిస్తుంది, అస్తిత్వాన్ని ఇస్తుంది, మనకు కావాల్సింది మన ఆత్మగౌరవాన్ని కానీ మన జీవితాన్ని కానీ మన జెండా ద్వారా సాధించుకోగలమని చెప్పి మాలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వామపక్ష విద్యార్థి సంఘాల్లో ఉన్న వాళ్ళని కూడా దండోరాలోకి తీసుకొచ్చినటువంటి శక్తి కేఎస్ బాబు అన్న దక్కుతుంది. అయితే కేఎస్ బాబు అన్న గారు ఈ జిల్లాలో ఏ నలుమూలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ నలుమూలలకు పోయినా కూడా కేఎస్ బాబు అన్న పేరు తెలియనిటువంటి వాడు లేదంటే అతిశయోక్తి కాదు. కుటుంబాన్ని వదిలిపెట్టి, భార్యా పిల్లలను వదిలిపెట్టి, సొంత వ్యాపకాలను వదిలిపెట్టి కేవలం జాతి కోసం ఉద్యమం కోసం పనిచేసి నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొహమాటం లేకుండా చెప్తా కేఎస్ బాబు అన్న గారే. అటువంటి వ్యక్తి సీరియస్గా ఆలోచన చేసి ఉద్యమం కోసం పనిచేసినటువంటి కేఎస్ బాబు అన్న గారి గురించి మాట్లాడాలంటే ఈ యొక్క సమయం సరిపోదు. అంటే మనకి ఇంత 44 సంవత్సరాల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడంటే ఎంత సీరియస్గా ఆలోచించాలి, జాతి కోసం ఎంత సీరియస్గా ఆలోచించాలి, ఎంత ఉద్వేగంగా ఎంత తన జీవితాన్ని మొత్తంగా అటువైపు ఆలోచన పెట్టి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసి తన జీవితాన్ని అర్ధాయుష్గా ముగించుకొని పోయినాడంటే ప్రజల కోసమే, తన కుటుంబం కోసం కాదు. ఆయనకి ఆ రోజు చనిపోయే రోజు ఎటువంటి కుటుంబ సమస్యలు లేవు. చిన్న పిల్లలు, వాళ్ళ చదువులు లేవు, వాళ్ళకి ఇంకో అప్పులు లేవు.